ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో దేవునితో మనం గడపడానికి కనీసం 1 గంట సేపు అయినా మనం గడుపుతున్నామా ఆలోచించండి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉన్నామా? ధర్మశాస్త్రం బైబిల్ని మనం చదువుతూ ఉన్నామా? ప్రస్తుత జపమాలను మనం చెప్పుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తరుణంలో ఆ ప్రభు యేసు బోధించినటువంటి బోధలను మనం ఆలకిస్తూ ఉన్నామా? నేను నిన్ను ప్రేమించినట్లు నీవు కూడా ఇతరులను ప్రేమించండి, నీ శత్రువులు కూడా ప్రేమించమన్నాడు. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తరుణంలో ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఈ అద్భుతమైనటువంటి ఈ ఆదివారం రోజున మమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడండి. మీ ప్రేమ కరుణ చేత మా అనుదిన జీవితాలలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, శత్రువులను కూడా ప్రేమించుకుంటూ మంచి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. శత్రువులు, దొంగలు అందరూ కూడా మారు మనసు పొంది చక్కనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని అమ్మా మరియ తల్లి మీ కుమారుని యొక్క అనుగ్రహాల ద్వారా మమ్మందరినీ దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూడా 2 చేతులు పైకి లేపి గొప్ప దేవుని మనం స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు రాస్తే, అబద్ధాలు మాట్లాడితే మనసు ఒప్పుకోవడం లేదు. నిజాలు రాస్తే, నిజాలు మాట్లాడితే లోకము ఒప్పుకోవడం లేదు. గమనించండి మరోసారి. అబద్ధాలు రాస్తే, అబద్ధాలు మాట్లాడితే మనసు ఒప్పుకోవడం లేదు. నిజాలు రాస్తే, నిజాలు మాట్లాడితే లోకం ఒప్పుకోవడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజ సత్యాలు. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్పవాళ్ళు, ప్రొఫెసర్స్, టీచర్లు, పెద్ద పెద్ద మహానుభావులు ప్రతి ఒక్కరు కూడా బోధించారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా చదవండి, ఇలా ఉండాలి, ఇలా మా స్కూళ్ళకి, మా కాలేజీలకి, మా సొసైటీలకి పేరు ప్రఖ్యాతులు మీరు తీసుకురండి అని తెలియజేశారు. ప్లేటో, అరిస్టాటిల్, వేద పండితులు సుమారుగా 40 సంవత్సరాల వరకు వారు బోధించారు. కానీ ఎవరు కూడా యేసు ప్రభులాగా బోధించినటువంటి వాళ్ళు, యేసు ప్రభులాగా మనందరూ కూడా ఎలా ఉండాలి, మన జీవితంలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి అని ఎవరు కూడా బోధించలేదు. అందరూ కూడా ఫిలాసఫర్స్, టీచర్లు, ప్రొఫెసర్స్ అందరూ కూడా, వేద పండితులు కూడా మీరు చదవండి, లోక జ్ఞానం తెచ్చుకోండి, మా స్కూళ్ళకి, కాలేజీకి, యూనివర్సిటీస్కి, సొసైటీలకి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి అని బోధించారే. కానీ యేసు ప్రభులాగా ఒకరినొకరు ప్రేమించుకోండి, మీ శత్రువులను ప్రేమించండి, క్షమించండి అని బోధించినటువంటి వాళ్ళలో ఒక్కరు కూడా లేరు. యేసు ప్రభువే, ఆ మహానుభావుడే ఆ విధంగా తెలియజేశారు. ఒకరినొకరు ప్రేమించుకోండి, మీ శత్రువులను ప్రేమించండి అని తెలియజేసినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వారు ప్రభు అయిన యేసు ప్రభువే. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా బోధించలే. ప్లేటో, అరిస్టాటిల్, కొంతమంది ప్రొఫెసర్స్, టీచర్స్ 30-40 సంవత్సరాలు బోధించారు. ఎవరు కూడా అలా మీరు ఆ యేసు ప్రభు చూపినటువంటి మార్గంలో నడవాలి,
ఆ యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమ సందేశాన్ని ఇతరులకు తెలియచేయాలి అని ఎవరు కూడా బోధించలేదు. కానీ ప్రభు యేసు మాత్రము ప్రేమించండి, పోయేదేముంది మీ జీవితాలలో, ఒకరినొకరు క్షమించుకోండి, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి అని ప్రభు చక్కగా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమలో, ఆ క్షమాపణలో ఎంతో మాధుర్యం ఉంది, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చెప్పాను కదా ముందుగానే, అబద్ధాలు రాస్తే, అబద్ధాలు మాట్లాడితే మనసు ఒప్పుకోవడం లేదు. నిజాలు రాస్తే, నిజాలు మాట్లాడితే లోకం ఒప్పుకోవడం లేదు. ఇది నిజ సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఖండించాడు. ఆయన ఇది తప్పు అని ఖండిస్తే లోకమంతా కూడా మీరే తప్పు అని ఆయన మీద ఏలెత్తి చూపించారు. చివరికి ఆ మహానుభావుని ఆయన మనందరి కోసం సిలువలో చనిపోవడానికి కూడా ప్రేమ సందేశాన్ని ఆయన ఇచ్చి ఉన్నారు. అది 1981వ సంవత్సరం ఫాతిమా నగరంలో లూర్దు మాత పండగ గృహ దగ్గర ఎంతోమంది మరి కార్డినల్స్, బిషపులు, ఫాదర్స్, సిస్టర్స్, విశ్వాసులందరూ కూడా వచ్చినటువంటి రోజు. ఆ రోజు తండ్రి గారు, అప్పటి తండ్రి గారు 2వ జాన్ పాల్ పోపు గారు, ఆయన పోపు గారుగా శ్రీ సభను పరిపాలించినటువంటి రోజులు అవి. 1981వ సంవత్సరం మే 13వ తారీఖున ఫాతిమా మాత పండగ రోజున తండ్రి గారిని ఊరేగిస్తూ ఒక వ్యానులో, ఓపెన్ టాప్ జీపులో ఊరేగిస్తూ తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక శత్రువు తండ్రి గారిని చంపాలి అని, ఒక మహమ్మద్ అలీ ఖన్నా అతన్ని చంపాలి అనే ఉద్దేశంతో గుంపులో ఉండి తుపాకీతో ఆ తండ్రి గారిని 2-3 చోట్ల కాలుస్తూ ఉన్నట్టుగా వెంటనే ఆ వ్యాన్లు, ఆ జీబులో పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా తండ్రి గారిని జాగ్రత్తగా తీసుకొని హాస్పిటల్కి చేశారు. ఆ శత్రువు అనేటువంటి వారిని పట్టుకొని జైల్లో వేశారు. తర్వాత తండ్రి గారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత, తండ్రి గారా మీరు బాగున్నారా అన్నప్పుడు, నేను బాగా ఉన్నాను. ఎలా అద్భుతం జరిగింది, మీకెందుకు ఆ శత్రువు మిమ్మల్ని కాల్చి చంపాలనుకున్నారు అని అన్నప్పుడు, నాకు తెలియదు అన్నారు. మరి మీరు ఎలా అన్ని బుల్లెట్లు మీ శరీరంలోకి వెళ్ళినా కూడా మీరు బాగా ఉన్నారు, అద్భుతం జరిగింది ఏంటిది అన్నప్పుడు ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు, నా శత్రువు నన్ను చంపాలనుకున్నాడు, కానీ నా అమ్మ తల్లి ఫాతిమా మాత తన కుమారుని ద్వారా నన్ను ఒక బుల్లెట్ ప్రూఫ్గా వైట్ క్లాత్తో నా శరీరం అంతా కూడా కప్పేసి ఆ యేసు ప్రభు తన తల్లి ద్వారా నన్ను కాచి కాపాడారు నా శత్రువు నుండి అని సాక్ష్యం పలికాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన హాస్పిటల్ నుండి వెళ్ళి సరాసరి జైలుకి వెళ్ళాడు. అధికారులతో మాట్లాడి జైల్లో అతని దగ్గర కూర్చొని, ఎందుకు శత్రువు ఇలా చేశావు నా మీద అన్నప్పుడు, నేను నిన్ను క్షమిస్తున్నాను వెళ్ళిపో అన్నప్పుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మహాఘనత వహించినటువంటి తండ్రి గారు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. నేను మేము ఇంతగా నిన్ను చంపాలనుకున్న ఒక శత్రువుని నన్ను ప్రేమిస్తున్నారు మీరు, నన్ను క్షమిస్తున్నారు మీరు అని ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ క్షమిస్తున్నారు. తర్వాత అధికారులకు తెలియజేసి ఇతన్ని విడుదల చేయండి అని పంపేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంతా కూడా ఈ దైవ సద్గుణాలన్నీ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాల ద్వారా మనం పొందుతూ ఉంటాం. పొట్టిగా అందరికీ ఇలాంటి సద్గుణాలు రావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఇలాంటి సద్గుణాలు రావు. తండ్రి గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఒక శత్రువుని ఆయన ప్రేమించాడు అంటే అది ఆషామాషా జీవితం కాదు. ప్రాణాలు లెక్క చేయకుండా
ప్రభు యేసు నన్ను పిలిచాడు ఈ దైవ సేవకి, ఒక శ్రీ సభకే నన్ను ఒక పోపు గారుగా అధికారిగా నన్ను నియమించారు. ఆ నియమించినటువంటి అతడే గొప్ప దేవుడు యేసయ్య నన్ను కాచి కాపాడుతాడని, ఆ తల్లి ద్వారా నన్ను కాచి కాపాడారని సాక్ష్యం పలికాడు. ఒక శత్రువుని కూడా ప్రేమించాడు ఆయన. అలాంటి సద్గుణాలు మనం కలిగి జీవించాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రేమించే హృదయం ఎప్పుడు కూడా వసంతకాలంగా ఉంటుందని పునీత జాన్ మరియా వియాని గారు కూడా తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి ఆయన ఉద్దేశానుసారము పిలవబడిన వారికి అన్నయు మంచిగా సమకూర్చును. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే పోపు గారిని, మహాఘనత వహించిన తండ్రి గారిని, శ్రీసభ పాలకుడు 2వ జాన్ పాల్ పోపు గారిని ప్రేమించాడు. దేవుని ప్రేమకు అనుకూలంగా జీవించాడు. అందుకని అతని జీవితానిలో గొప్ప అద్భుతం జరిగింది. చనిపోయిన తర్వాత పునీతుడిగా గొప్ప దేవుడు యేసయ్య దీవించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించే హృదయం ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. శత్రువులను ప్రేమించడం, కుటుంబ సభ్యులను ప్రేమించడం, ఇరుగు పొరుగువాన్ని ప్రేమించడం, అందరితో కలిసిమెలిసి జీవించడం, ఇలాంటి మనం చేగితే తప్పకుండా అన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు మంచి చేయి, నీ జీవితంలో మేలులు జరుగుతాయి, చక్కగా జరుగుతాయి. దొంగతనాలు, వేషాలు, అబద్ధాలు, మోసాలు చేసుకుంటూ లేనిపోయిన మాట్లాడుకుంటూ పోతే నీ జీవితంలో కూడా అలాగనే జరుగుతాయి. మంచి సద్గుణాలు కలిగి జీవిస్తూ ఉంటే తప్పకుండా అలాంటి సద్గుణాలు ప్రభువు మనకు దీవిస్తారు, కాచి కాపాడుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనాలు 43, 44 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనాలు 43, 44. దీనిని ఎవరిని వెల్లడింపడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టెడు అని చెప్పాను. ఆగు, ఒకసారి ఆగు మాస్టర్. బైబిల్ నిదానంగా తీయండి, పర్వాలేదు. ఆగు మాస్టర్, చెప్పినప్పుడు నువ్వు ఆగు, కరెక్ట్ తీసి చదవాలి. అందరు ఉంటారు, మనం నీట్గా నిదానంగా చదవాలి. బైబిల్ వినండి, ఏం చెప్తానో విని తర్వాత చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనాలు 43, 44. నీ పొరుగువారిని ప్రేమింపుడు, నీ శత్రువులను ద్వేషింపుడు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. తర్వాత దేవుడు నేడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు పరలోకముందు మీ తండ్రికి తగిన బిడ్డలు అగుతారు అంటున్నాడు. ఇది గుర్తించుకోవాలి. అప్పట్లో ఏముంది, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, కొట్టదే కొట్టాల, అలాంటివి ఉన్నాయి. శత్రువులను కూడా ద్వేషించమన్నారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత సొసైటీ అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా మారిపోయింది. నీ శత్రువులను ప్రేమించు, ఒకరినొకరు ప్రేమించుకోనండి. చక్కగా కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం, సంఘ జీవితం అంతా కూడా కలిసిమెలిసి జీవించండి, ఒకే తాటిపైన, ఒకే విశ్వాసం మీద అని యేసు ప్రభు తెలియజేసి ఉన్నారు. అలాంటిది మనం గుర్తించుకొని చక్కనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు నేర్పించారు ఈ లోకంలో? యేసు ప్రభు వల్ల ఎవరికి కూడా నేర్పించలేదు ఇవి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మీరు కూడా మోసం చేయాలా? ఎవడో నిన్ను కొడితే వాడిని కొట్టాలా? ఎవడో లేనిపోయిన పనికి మళ్ళీ మాట్లాడితే నీవు కూడా వాని గురించి రాత్రి పగులు మాట్లాడాలా?
ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మంచి జీవితం, మంచి సద్గుణాలు మనం అలవాటు చేసుకోవాలా. మరి నా గురించి కూడా మాట్లాడతారు, అందరి గురించి మాట్లాడతారు చెడుగా. వేస్ట్. వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అనేది నీ జీవితం వేస్ట్, నీ టైం వేస్ట్, అన్నీ వేస్ట్. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మంచి ఏమైనా ఉంటే మాట్లాడండి ఇతరుల గురించి. శత్రువులు ఎవరైనా ఉంటే శత్రువులు, ఏదైనా మంచి ఉంటే శత్రువుల గురించి మాట్లాడండి. అంతేగాని లేనిపోయిన మాట్లాడి నీ టైంపాస్ వేరే వారి జీవితాలు మదిలో పెట్టుకొని కుళ్ళి మనం జీవితాలు జీవిస్తే వ్యర్థం. మంచిగా ఉంటే ఫాదర్ ఇదిగో ఇలా చేద్దాం, లేకపోతే ఇదిగో ఇలా చేద్దాం రండి. అంతేగాని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ లేనిపోయిన మాట్లాడుతూ శత్రువులుగా, దుష్టులుగా, సాతానులుగా మారడం ఇది పక్కన పెట్టాలా. సాతానులు అసలు హూ ఈజ్ యువర్ ఎనిమీ? ఎవరు నీ శత్రువులు? ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆలోచించు ఒకసారి. వై షుడ్ వి లవ్ అవర్ ఎనిమీస్? ఎందుకు మన శత్రువులను మనం ప్రేమించాలా? హూ ఈజ్ యువర్ ఎనిమీ? ఎవరు నీ శత్రువులు? ఎవరు? ఎక్కడి నుండి ఉన్నారు? అది మీకే అర్థమవుతుంది, నేను చెప్పని అవసరం లేదు. ఎక్కడి నుంచో రారు శత్రువులు, ఎనిమీస్. మన మధ్యలో ఉంటారు, మీ కుటుంబంలో ఉంటారు, మీ వీధిలో ఉంటారు, మన సంఘంలో ఉంటారు వాళ్ళు. అలాంటి శత్రువుల్ని వారి కోసం మనం ప్రార్థన చేయాలా, మారు మనసు పొందాలని. అందుకని మీకు చెప్పాను, మంచి నిజాలు మాట్లాడితే, అది అబద్ధాలు మాట్లాడితే, అబద్ధాలు రాస్తే మనసు ఊరుకోదు ఎప్పుడు కూడా. శత్రువులు లేనిపోయిన ఎప్పుడు కూడా మన గురించి చెడుగా మాట్లాడితే మనసు పీడిస్తూ ఉంటుంది. ఫలానా వ్యక్తి మీద, ఫలానా వాళ్ళ మీద లేనిపోయిన మాట్లాడాను, ఓ శత్రువుగా మారా నేను అని మనసు పీడిస్తూ ఉంటుంది. అలా మనం చేయకుండా నిజాలు చేస్తూ మంచి జీవితం జీవిస్తూ ఉంటే ప్రభు ఎన్నో దీవెనలు మనకి ఇస్తూ ఉంటారు. అసలు శత్రువులు అనేవారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో ఆకాశం నుంచి వచ్చి పర్లే. మన మధ్యలో, మన ప్రాంతాల్లో, నీ కుటుంబాల్లో, మన ఇంటి ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ సాతానులు, శత్రువులు. వీటి నుండి వారి కోసం మనం విడుదల చెందాలి అంటే ప్రార్థన చేయాలి. మనం ఎందుకు వారిని మనం ప్రేమించాలి? శత్రువులని. వై షుడ్ వి లవ్ అవర్ ఎనిమీస్? ఎందుకు మన శత్రువులను మనం ప్రేమించాలి? మొట్టమొదటిది ఏంటిది అంటే మనమందరము కూడా దేవుని పోలికలో ఉన్నాము కాబట్టి, ఆయన రూపంలో సృష్టించబడ్డాము కాబట్టి మన శత్రువులను, ఎనిమీస్ని మనం ప్రేమించాలి. గుర్తించుకోండి, మన శత్రువులను ఎందుకు ప్రేమించాలి? వై వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్? మన శత్రువులను ఎందుకు ప్రేమించాలి అంటే దేవుడు తన రూపంలో, తన పోలికలు సృష్టించాడు కాబట్టి మనమందరము మన శత్రువులను ప్రేమించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, ఎందుకు మన శత్రువులను మనం ప్రేమించాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా మన శత్రువులను ప్రేమించాలి, మన శత్రువులను క్షమించాలి అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. శత్రువుల వల్ల కూడా లాభాలు ఉన్నాయి. బెనిఫిట్స్ ఆఫ్ ఎనిమీస్. శత్రువుల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి మన అనుదిన జీవితంలో. అది గుర్తించుకోవాలి. కొన్నిసార్లు దగ్గరగా స్నేహితుడిగా ఉండి కొన్నిసార్లు మోసం చేస్తారు. శత్రువు అనేవాడు నీకు ఎప్పుడు దూరంగా ఉండి దేవుడు చూపినటువంటి ప్రేమను రాగాలు ఆలోచించి మంచి జీవితం జీవించే శత్రువులు కొంతమంది మంచివారు ఉంటారు. శత్రువులు నీకు శత్రువుగా ఉండి నీకెప్పుడు నీకు హాని చేయడు. ఏదో చేయాల భయం ఉంటుంది. శత్రువుకి నీ గురించి తెలుసు, వానికి నీ బలాలు ఏంటిది, నీ బలం ఏంటిది, నీ వెనక ముందు ఎవరు ఉన్నారు. ఈరోజు మొదటిపట్నంలో మనం విన్నాం, ఒక దైవ సేవకుని చంపాలి, కొట్టాలి అనుకున్నారు, లాభం లేదు. నేను ఎన్నుకున్నటువంటి ఆ దైవ సేవకుని మీద నువ్వు శత్రువుగా మారి ఏదైనా చేస్తే నేను ఊరుకోను అన్నాడు దేవుడు. చూడండి, అది గుర్తించి నువ్వు చెడుగా మాట్లాడినా కూడా ఊరుకోడు. మొదటి పట్లలో చాలా చక్కగా ఆలకించి ఉన్నా. శత్రువులుగా దైవ సేవకులుగా మారి, దైవ సేవకుల మీద మారి మనం ఏదో చేయాలి, ఏదో చెడుగా మాట్లాడాలి అని అనుకుంటే మైండ్లో ఉన్నప్పుడే నీ ఆలోచన చచ్చిపోతూ ఉంటుంది. ఏమి చేయలేరు దైవ సేవకుల్ని. అందుకనే మొదటి పనులు ఎన్ని వేల మందితో వచ్చాడు చంపడానికి దైవ సేవకుని. కానీ అన్నాడు దేవుడు, నా దైవ సేవకుని నువ్వేం చేయలేవు, నేనున్నాను అని శత్రువులతో పోరాడినటువంటి యావే దేవుడు ఉన్నాడు. నీవు దేవుని బిడ్డగా, నీవు దేవుని బిడ్డలుగా మనమందరం ఉన్నాం. శత్రువులు ఎవరైనా వచ్చి నీకు హాని చేయాలి అనుకుంటే
వాళ్ళెవరు కూడా హాని చేయలేరు. నువ్వు ప్రేమించు, నువ్వు క్షమించు, నీ జీవితాల్లో అద్భుతాలు మేలులు జరుగుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పట్లో శత్రువులు కొంతమంది జీవితాలని మార్చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఉదాహరణ చూస్తే మహాత్మా గాంధీ జీవితంలో చూస్తే చాలా చక్కనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చి ఆయన పేరు ప్రఖ్యాతులు ఆయన వెంబడించిన వారు తీసుకురావాలి అనుకున్నారు. కానీ శత్రువు లాంటి ఒక సాతాను వచ్చి, తనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి గాంధీజీని చంపినటువంటి వ్యక్తి ఎవరు? పేరేం పేరు? గాంధీజీని చంపినటువంటి వ్యక్తి గాడ్సే. అతడు ఆయన్ని చంపేసి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. చనిపోయినా కూడా మహాత్మా గాంధీజీ చనిపోయినా కూడా, ఒక శత్రువు చంపినా కూడా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా చనిపోయినా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు, ఒక శత్రువు చంపాడు, ఆయన వల్ల గొప్ప పేరు తీసుకొని వచ్చాడు అని ప్రపంచ చరిత్ర కూడా తెలియజేస్తూ ఉంది. శత్రువుల వల్ల కొన్ని బెనిఫిట్స్, లాభాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభుని కూడా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఆ ఏలన చేస్తూ ఆయన చేసేది తప్పు అని శత్రువులుగా మారారు. చివరికి ఆయనను కల్వరి గిరి వరకు తీసుకెళ్ళి శిలువ మీద కూడా కొట్టినప్పుడు ఆయన శిలువలో ఉండి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన క్షమించమంటున్నాడు. ఆయన చూద్దాం ఒకసారి, బైబిల్లో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము వచనాలు 33, 34. లూకా సువార్త 23వ అధ్యాయము వచనాలు 33, 34 చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము వచనాలు 33, 34. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు తండ్రి వీరు చేయినది ఏమో నీవు ఎరుగవు, వీరిని క్షమింపుము అని పలికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు జీవిత చరిత్ర అంతా కూడా అక్కడి నుండి మారిపోయింది. ప్రపంచమంతటా కూడా ఆయన శిలువ మీద మరణించాడు కాబట్టి ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి. ప్రపంచ తీరుతెనులన్నీ కూడా మారిపోయాయి. ఒకవేళ ఆయన శత్రువులు ఆయనను అలా చేయలేకపోతే, ఆయన గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఈ ప్రపంచానికి తెలిసేవి కావు. శత్రువులు ఆయనను అలా చేసేటందువలన ఆయనను మనందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. నేను మరణిస్తాను మీకోసం, మీరందరూ కూడా జీవించాలి ఈ లోకంలో అని. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించండి ఈ శత్రువులందరినీ కూడా. శిలువ మీద ఉండి కూడా ఆయన పలికాడు. అది గొప్పతనం. శిలువ మీద ఉండి కూడా ఆయన పలికాడు అంటే అది గొప్పతనం మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారు, యేసు ప్రభు శిలువ మీద ఉండి కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించయ్యా అని వారి కోసం ప్రార్థించాడు ఆయన. మనం కూడా ప్రార్థించాలి. నీ శత్రువులు మారు మనసు పొందాలి, నీ శత్రువులు కొత్త జీవితం జీవించాలి, చక్కగా ప్రేమనురాగాలతో జీవించాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా నీ జీవితం అందులో మంచి సద్గుణాలు ఆయన ఇస్తూ ఉంటారు. సోక్రటీస్ గురించి మనకు తెలుసు, ఫిలాసఫర్. ఆయనను విషమిచ్చి చంపే ముందు శత్రువులు అంటూ ఉన్నారు, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను సమాధి చేయాలా లేకపోతే దహన బలి చేయాలా అన్నప్పుడు అంటూ ఉన్నాడు సోక్రటీస్, పిచ్చివాలారా, నేను చనిపోయినప్పుడు నేను జీవిస్తాను. మీరు చనిపోతే ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించుకోరు. మీరు శత్రువులుగా మారి నాకు విషమిచ్చి చంపినా కూడా, నేను చనిపోయినా కూడా నేను జీవిస్తాను అని శత్రువులకి చెప్పేసి చనిపోయినటువంటి రోజులు అవి. ఇప్పుడు కూడా ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు?
శత్రువులను మీరు పిచ్చివాళ్ళు, మీరు నన్ను ఏది చేసినా కూడా నన్ను మీరు చంపలేరు. సజీవంగా మీరు నన్ను చంపినా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల జీవితాల్లో, ప్రపంచంలో నేను ఎప్పుడు కూడా బతికే ఉంటాను అని తెలియజేస్తూ శత్రువులను క్షమిస్తూ ఆయన చనిపోయాడు. ఇది గొప్పతనం ప్రియ దేవుని బిడ్డలారు. మీ అందరికీ తెలుసు అబ్రహాం లింకన్, ఆయన కూడా దేశానికి ప్రధానమంత్రి కావాలని ఓటింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకో అతడు పోటీ చేస్తున్నాడు. ఇద్దరు కూడా లేని శత్రువులుగా మారిపోయారు. అయినా సరే అబ్రహాం లింకన్ ఓడిపోతాడు అని చాలామంది అనుకున్న పక్కన ఆపోజిషన్ వ్యక్తి ఆయన అన్నీ చెప్పేసి శత్రువుగా మారి అబ్రహాం లింకన్ మీద లేనిపోయి చెప్పేశాడు. అయినా సరే ఓట్లు అన్నీ చక్కగా జరిగాయి. గెలిచింది అబ్రహాం లింకన్. తర్వాత శత్రువుగా వ్యతిరేకంగా పోరాడిన ఓట్లలో రాజకీయంలో వచ్చినటువంటి ఆ వ్యక్తి ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వ్యక్తిని వారికి ఒక నాయకుడిగా నియమించాడు అబ్రహాం లింకన్. అందరూ ఆశ్చర్యపోయారు, వీడి నీ శత్రువు అయ్యాడు, అయినా సరే వానికి మన ఈ పదవిలో వారు యుద్ధానికి ఒక నాయకుడిగా నియమించారు ఎందుకండి అని అంటప్పుడు వాడు శత్రువు అయినా సరే వానికి ఒక మంచి పదవి ఇస్తే వాడు గొప్పగా చేస్తాడని నమ్మకం నాకుంది. అలాంటి శత్రువుని కూడా ప్రేమించి ఒక పదవిని అతనికి ఇచ్చాడు. అబ్రహాం లింకన్ చనిపోయిన తర్వాత తీసుకెళ్తుంటే అందరి ముందు మాట్లాడాడు ఆ శత్రువు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అబ్రహాం లింకన్ యొక్క ప్రేమ, క్షమాపణ, దయ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఆపోజిషన్ ఒక శత్రువు పలికినటువంటి పలుకులు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, శత్రువుని క్షమిస్తే వాడు గొప్పవాడయ్యాడు. అతని గురించి గొప్పగా మాట్లాడి ఉన్నాడు. యేసు ప్రభు చూపినటువంటి మార్గాలలో నడిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా మన జీవిత ప్రయాణం ముందుకు సాగిపోతూ ఉంది అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మొదటి పట్టణం ఆలకించాం, రెండవ పట్టణాన్ని ఆలకించి ఉన్నాం. సువిశేషం అన్నీ కూడా ఒకే అంశం కూడా తెలియజేస్తూ ఉన్నాయి. శత్రువులను ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. ప్రేమించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో మనకే అర్థమవుతుంది అని ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా తెలియజేసి ఉన్నారు. మనం చాలామంది స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాం, ఐ లవ్ మై ఎనిమీస్, నా శత్రువులు నేను ప్రేమిస్తానంటారు. కొంతమందికి ఉల్లిపాయ ఏంటి తెలియదు, ఆలుగడ్డ ఏదో తెలియదు, అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఐ లవ్ మై ఎనిమీస్ స్టేటస్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో వారికే తెలియదు. ప్రేమిస్తున్నావా? నిజంగా నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? క్షమిస్తున్నావా? మరి నా జీవితంలో కూడా ఎంతోమంది మంచి చేసే శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఏదో ఉంటే చిన్నది చేస్తే పెద్దగా లేనిపోయిన చెప్పేవాళ్ళు ఉంటారు, వారి కోసం ప్రార్థన చేయాలి. నీ గురించి మంచిగా ఉన్నటువంటి నీ గురించి నీ శత్రువులు ఏదేదో చెప్పుకున్నా పర్వాలేదు, ప్రార్థన చేయి, మారు మనసు పొందుతారు. మనసు అనేది వారికి పీడిస్తూ ఉంటుంది. ఇదిగో నేను తప్పు చేశాను ఫలానా వాళ్ళ మీద, ఫలానా వీళ్ళ మీద అని వాళ్ళకి పీడిస్తూ వారే క్షమించమని నీ దగ్గరికి వస్తారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలా. ఆ ప్రేమ సందేశం యేసు ప్రభు కూడా కడరా భోజన సమయంలో తెలియజేశారు. ఇదిగో నేను నిన్ను ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఇది నా జ్ఞాపకార్థంగా ఈ ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయండి అని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితంలో ఆయన ప్రేమ, ఆయన కరుణ ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. మనకు అనుదిన జీవితంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. యేసు ప్రభుని బంధించడానికి చాలామంది వచ్చారు. డబ్బులకు ఆశపడినటువంటి యూదా ఇస్కరియోతు అందరినీ తీసుకువచ్చాడు. ఇదిగో నేను యేసు ప్రభుని పట్టిస్తాను, నాకు ఇన్ని వెండి కాసులు ఇవ్వండి అన్నాడు. సరే అని ఇచ్చిన తర్వాత యేసు ప్రభుని పట్టుకోవడానికి గుంపుగా శత్రువులు వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభుని పట్టుకునేటప్పుడు ఒక వ్యక్తి ఒక శత్రువుని యొక్క చెవి నరికాడు. ఎవడు యేసు ప్రభుని పట్టి బంధించడానికి శత్రువులందరూ కూడా వచ్చినప్పుడు ఒక శిష్యుడు, ఒక వ్యక్తి యేసు ప్రభుని నువ్వు బంధిస్తావురా,
నా యేసు ప్రభుకి శత్రువుగా నువ్వు ఉంటావురా అని ఒక చెవిని నరికాడు. ఎవరు ఆ వ్యక్తి? పేరు మాల్కూస్. చెవిని నరికారు. అప్పుడు యేసు ప్రభు శత్రువుడు అయినా సరే తెగినటువంటి ఆ చెవిని, శత్రువుని కూడా ప్రేమించి ఆ చెవిని అతికించాడు, అద్భుతాన్ని చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది ప్రేమ. అది శత్రువుల మీద కూడా ప్రేమ చూపించారు. పట్టి బంధించడానికి వచ్చినటువంటి శత్రువుల్ని కూడా ప్రేమించాడు ఆయన. ఆ మాల్కూస్ అనే వ్యక్తి, నా యేసే నా గురువుని నువ్వు పట్టుకొని బంధిస్తావురా అని చెవి నరికేశాడు. వెంటనే ఆ చెవి కింద పడిపోయి రక్తమంతా కారిపోతుంది. యేసు ప్రభు వద్దురా బాబు అని చెప్పి అదుపులో పెట్టుకొని కత్తిని చెప్పేసి శత్రువుని ప్రేమించి అద్భుతాన్ని మళ్ళీ చేశాడు అతని జీవితంలో. చూడండి ఎంత ప్రేమించాడో యేసయ్య. మరి చనిపోయే ముందు సిలువలో మరణించాడో లేదో అని ఒక శత్రువు బల్లెంతో పొడిచాడు. ఒక గుడ్డివాడు, వాని కన్ను కనిపించదు, లాజూస్ అనే అతని వ్యక్తి మీద ఆయనకి ఆ నీరు రక్తము ఆ కన్ను మీద పడినప్పుడు చూపు దృష్టి అద్భుతమైన విధముగా కనిపించింది. ప్రియ దేవుని బిడ్డ, ఇలా ఎన్నో అద్భుతాలు, ఎన్నో దీవెనలు మనం పొందవచ్చు. యేసు ప్రభు చూపినటువంటి మార్గంలో నడిస్తే ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, నీ శత్రువులను ప్రేమతో కలిసిమెలిసి జీవించమన్నాడు. ఇది నాది, నా కుటుంబం, నా దైవ సంఘం, నా దేవాలయం అని అన్ని విషయాల్లో ముందుంటూ చక్కగా ఒకరినొకరు ప్రేమ అనురాగాలతో ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా అద్భుతాలు, దీవెనలు మనకు లభిస్తూ ఉంటాయి. ఆ యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో మనం నడిస్తే అనేక అద్భుతాలు మనకు జరుగుతూ ఉంటాయి. అందుకనే మీకు చెప్పాను ముందే, అబద్ధాలు రాస్తే, అబద్ధాలు మాట్లాడితే మనసు ఊరుకోవటం లేదు, ఒప్పుకోవటం లేదు. నిజాలు రాస్తే, నిజాలు మాట్లాడితే లోకం ఒప్పుకోవటం లేదు. ఇది సత్యం. ఆలోచించండి. ఈ టాపిక్ మీద మనకే అర్థమవుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నీ జీవితంలో, మన జీవితంలో నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? ఆర్ యు లవింగ్ యువర్ ఎనిమీస్? నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో నీవు ముందుకు సాగుతున్నావా? ఆలోచించు. అసలు నువ్వు ఎందుకు శత్రువుగా మారుతున్నావు? మొదటి పాయింట్ అది నువ్వు గుర్తించుకో. ఎందుకు నువ్వు లేనిపోయిన ఇతరుల గురించి మాట్లాడుతున్నావు? అది కూడా శత్రుత్వమే. శత్రువులు, సాతాను ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు? ఆలోచించు ఒకసారి. యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావా? నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు? నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు నా దేవాలయము, నా దేవుడు అనే ఆలోచనలతో ముందుకు సాగిపో. తప్పకుండా నీకు అద్భుతాలు, దీవెనలు లభిస్తూ ఉంటాయి. ప్రార్థన చేయి. నీ జీవితం మారాలి. నూతన సంవత్సరం 2025లో నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగాలి. నీ జీవితం, నీ కుటుంబం, పిల్లలు శుభములు, శుభకార్యాలతో ఆశీర్వదింపబడాలి అంటే ఈ గొప్ప సద్గుణాలు కలిగి జీవించు. నేను నిన్ను ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకో. రెండవది, నీ శత్రువులను ప్రేమించుమంటున్నాడు. ప్రేమించు. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే అనేక అద్భుతాలు, అనేక దీవెనలు మనకు లభిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకో ఈ సమయంలో. ప్రేమమలి నువ్వు సర్వేశ్వర, ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన, కాచి కాపాడండి. ఈరోజు ఈ సామాన్య 7వ ఆదివారం రోజున మీరిచ్చినటువంటి ఈ దైవ సందేశం ప్రకారం మా అనుదిన జీవితంలో మేము జీవిస్తూ మా శత్రువులను మేము ఎందుకు ప్రేమించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు మమ్మందరినీ మీ పోలికలో సృష్టించారు కాబట్టి మేము ప్రేమించాలి అని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీ ప్రేమ అనురాగాలతో మేము జీవిస్తూ చక్కగా ఒకే కుటుంబంగా, ఒకే విశ్వాసంలో అభివృద్ధి పొందాలని మాకు మంచి సద్గుణాలు ఇచ్చినందుకు వందనాలు. అమ్మా మరియ తల్లి, ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. మా విచారణ, మా గ్రామాలు, కుటుంబాలు అందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నా. మా బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి త్వరలో మేము తపస్కాలంలోకి ప్రవేశించబోతుండగా
ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు చేసుకుంటూ కొత్త జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, శత్రువులందరూ కూడా మిత్రులుగా మారి చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వేరే వారి గురించి చెడుగా మాట్లాడే ఆలోచన రాకుండా, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది చచ్చిపోయే, మనసులోనే ఆలోచన చచ్చిపోయే భాగ్యాన్ని దయచేయమని, దొంగలు దోపిడిగాలందరూ కూడా మారిపోవాలి అని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరు లేచి నిలబడండి. మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రామం.